ఏమిటి నిమిషప్రియ కేసు? ఆమె 2008లో నర్సుగా పనిచేసేందుకు యోమెన్ వెళ్లారు. అక్కడ ఆమె ఓ క్లినిక్ ను ప్రారంభించారు. యోమెన్ నిబంధనల ప్రకారం విదేశీయులు స్థానిక భాగస్వామితో వ్యాపారం చేయాలి. ఈ క్రమంలో ఆమె తలాల్ అల్తో మొహదీ అనే యోమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. 2016లో నిమిషప్రియ మొహదీ మధ్య విభేదాలు తలెత్తాయి. మోదీ తనను వేధించాడని, తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నాడని, ఆర్థికంగా దోచుకున్నాడని నిమిషప్రియ ఆరోపించారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మోదీపై చర్యలు తీసుకోకుండా ఆమెని 6 రోజులు జైల్లో పెట్టారని ఆమె వాదన. అసలేం జరిగిందంటే, నిమిషప్రియది కేరళలోని పలక్కాడ్ జిల్లాకు చెందినది. కేరళకు చెందిన నిమిషప్రియ 2011లో నర్సుగా పనిచేసేందుకు తన భర్త, కుమార్తెతో కలిసి యోమెన్కు వెళ్లింది. ఆ దేశ రాజధాని సనాలో నర్సుగా ఉద్యోగం చేసేది. క్రమంగా వారి కుటుంబానికి ఆర్థిక కష్టాలు వచ్చాయి. దీంతో 2014లో ప్రియా భర్త, కూతురు ఇద్దరు భారత్కు తిరిగి వచ్చారు. అయితే ప్రియా మాత్రం యోమెన్లోనే ఆగిపోయింది. ఇక యోమెన్లో అంతర్యుద్ధం కారణంగా ప్రియా తన భర్త, కూతురితో కలిసింది లేదు. ఇక తన బతుకు తెరువు కోసం యోమెన్లోనే తలాల్ అబ్దో మొహదీ అనే మరో వ్యక్తితో కలిసి ఒక క్లినిక్ ను ప్రారంభించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. కొన్ని రోజులు వీరి మధ్య క్లినిక్ బాగానే నడిచినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఇద్దరి మధ్య ఘర్షణలు ఏర్పడ్డాయి. దీంతో మొహదీ ఆమె పాస్పోర్టు, డబ్బు లాక్కొని చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో 2016లో ఆమె పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయినా ఫలితం దక్కకపోవడంతో 2017లో ఓ రోజున తన పాస్పోర్టు తీసుకునేందుకు మోదీకి మత్తుమందిచ్చింది. దురదృష్టవశాత్తు డోసు ఎక్కువై మోదీ చనిపోవడంతో అతడి మృతదేహాన్ని వాటర్ ట్యాంక్లో పడేసి సౌదీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టుబడింది. అనంతరం నిమిషప్రియ హనన్ అనే యోమన్ మహిళా సాయంతో మోదీ మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడేసింది. ఆగస్టు 2017లో నిమిషప్రియ అరెస్ట్ అయింది. దీంతో జూలై 16న యోమన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషప్రియ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషాను కాపాడేందుకు భారత ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలు అతి తక్కువని కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ప్రియా ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అయితే బ్లడ్ మనీ సెటిల్మెంట్ మాత్రమే నిమిషాను కాపాడగలిగే ఏకైక మార్గమని ఏజీఐ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. అందుకు కూడా నిమిషా కుటుంబం ఒప్పుకుంది. అంటే షరియత్ చట్టం ప్రకారం బ్లడ్ మనీ చెల్లిస్తే క్షమాపణ దక్కే అవకాశం ఉంది. అయితే బాధితుడి కుటుంబానికి 1 మిలియన్ చెల్లించేందుకు నిమిషా కుటుంబం అంగీకరించింది. కానీ అవతలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరణశిక్ష అమలుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిన తరుణంలో నిమిషాకు అంతర్జాతీయ మద్దతు కోసం ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.